హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము విజయవాడకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైన టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఆ టెంపుల్ని మనము విజయకిలాద్రి అంటాము. అయితే విజయకిలాద్రి అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి అనుకుంటారేమో. ఇది అమ్మవారి గుడి కాదు, ఇది విజయకిలాద్రి. ఇంద్రకీలాద్రి అంటే అమ్మవారి గుడి, విజయకిలాద్రి అంటే ఇది మన విజయవాడ నుంచి బ్యారేజ్ దాటిన తర్వాత వస్తుంది. అయితే వాస్తవానికి ఇది విజయవాడకి దగ్గరగా ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలోని సీతానగరంలో ఉన్నదన్నమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే విజయవాడకి దగ్గరగా ఉంది, గుంటూరు జిల్లాలో ఉన్నది. ఇది జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పర్యవేక్షణలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రార్థనా స్థలం అన్నమాట. ఇది విజయకిలాద్రి కొండపైన ఉన్నది. అయితే ఈ విజయకిలాద్రి కొండకి మన మహాభారతంలో అర్జునుడు తపస్సుతో ముడిపడి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతమైన కలిగి ఉన్న ప్రదేశం ఇది. ఈ ఆలయం గుంటూరు జిల్లాలోని సీతానగరంలోని జేఈటి విశ్వవిద్యాలయం వెనుక కృష్ణానది ఒడ్డున విజయకిలాద్రి కొండపై ఉన్నది. ఈ కొండ మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం అని నమ్ముతారు. మరియు హనుమంతుడు అర్జునుడు రథంపై చిహ్నంగా ఉన్నాడు. అందువలన ఇది విజయ అనే పేరుతో దోహదపడుతుందన్నమాట. ఈ ఆలయాన్ని మొదట పెద్దజీయర్ స్వామి దీన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ప్రారంభించిన పెద్దజీయర్ స్వామి అయినప్పటికీ దాన్ని చిన్నజీయర్ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించి మరమ్మతులు చేసి దానికి పెయింటింగ్స్ అంటే మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేసి ప్రాచుర్యం కలిగించడంలో మాత్రం చిన్నజీయ స్వామి యొక్క శ్రమ, ఆయన యొక్క ప్రయత్నం అనేది ముడిపడి ఉన్నది. అయితే ఈ ఆలయం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే ఈ ఆలయ సముదాయంలో వైకుంఠ, వ్యూహ, వాసుదేవ, విభవ రూపాలు మొత్తం ఇట్లా విష్ణువు యొక్క 24 రూపాలు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, వరాహ భగవానుడు, అలాగే అష్టలక్ష్మి ఆలయాలు మరియు అల్వార్లు మరియు ఆచార్యులు వంటి వివిధ దేవతా రూపాలు ఉన్నాయి ఇక్కడ. ఇది చాలా సుందరంగా ఉంటుంది. ఆ ఆలయం యొక్క కట్టుబడి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొండపైనటువంటి దీనికి చాలా శ్రమ కూర్చి ఈ కొండ పైన ఈ ఆలయాన్ని కట్టించారు. ఈ ఆలయానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా మనం చేరుకోవచ్చు. ప్రతిరోజు ఇది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఈ ఆలయ సముదాయంలో వేద పాఠశాల కూడా ఉన్నది. ఈ గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత కింద నుంచి కొండ ఎక్కడానికి బైక్స్కి అనుమతి లేదు. అయితే అక్కడే దేవస్థానానికి సంబంధించినటువంటి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఒక 30 రూపీస్ తీసుకుని మనకి పైకి, అలాగే పైనుంచి కిందకి దిగడానికి ఆ బస్సుల సహాయంతో మనము దర్శనం చేసుకోవచ్చు. 4 వీలర్స్కి అయితే డైరెక్ట్గా మనము కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం పైకి వెళ్ళిన తర్వాత కొండపై నుంచి విజయవాడ నగరం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. కృష్ణా నది కానీ, బ్యారేజ్ కానీ, అలాగే విజయవాడ నగరం అంతా కూడా చాలా అందంగా, ముఖ్యంగా రాత్రిపూట ఈ లైటింగ్ వెలుగులతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మన జీవితంలో ఒక్కసారైనా చూడాల విజయవాడని, ఒక అందమైన ఒక వ్యూ చూడాలనుకుంటే ఇది చాలా బాగుంటుందని నా యొక్క ఫీలింగ్.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.